76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. దేశంలో పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. క్రీడారంగం, కళారంగం, వ్యవసాయం, వైద్య వృత్తిలో సేవలందించిన వారికి పద్మ అవార్డులు వరించాయి. మరోవైపు పద్మ పురస్కారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రిపబ్లిక్ డే సందర్భంగా 2025 గాను పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 139 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. 139 మందిలో 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈసారి 7గురు తెలుగు వారికి పద్మ అవార్డులు వరించాయి. వైద్య రంగంలో విశేష సేవలందిస్తోన్న దువ్వూరి నాగేశ్వరరెడ్డికి పికిల్ బిజినెస్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పద్మ విభూషణ్ అవార్డు వరించింది. అలాగే కళల రంగంలో నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. బాలకృష్ణను పద్మభూషణ్ వరించడంతో హిందూపురంలో సంబరాలు అంబరాన్నంటాయి. బాలయ్య అభిమానులు బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి హంగామా చేశారు. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలకృష్ణది అద్భుత కృషి అంటూ ఇటు సీఎం చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు బాలకృష్ణను విష్ చేశారు. అలాగే మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారు. విద్య, సాహిత్యంలో కేఎల్ కృష్ణకు, కళల విభాగంలో మాడుగుల నాగఫణి శర్మకు, సాహిత్యంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్య, మిర్యాల అప్పారావుకు పద్మశ్రీ అవార్డు లభించింది. ఇటు తమిళ నటుడు అజిత్, ప్రముఖ నటి శోభన పద్మభూషణ్ అవార్డులకు ఎంపికయ్యారు. టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ను పద్మశ్రీ వరించింది. పలువురు విదేశీయులను పద్మ అవార్డులు వరించాయి. కువైట్ యోగా ట్రైనర్ అల్ సబాహ్, బ్రెజిల్ కు చెందిన వేదాంత గురువు జోనాస్ మాసెట్, నేపాల్ జానపద గాయకుడు నరేన్ గురుంగును పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం. గోవాకు చెందిన 100 ఏళ్ల స్వాతంత్ర సమరయోధుడు లిబియా లోబో సర్దేశాయికి పద్మశ్రీ అవార్డు లభించింది. పద్మ అవార్డులపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. తెలంగాణ నుంచి గద్దర్, చుక్కా రామయ్య, అందశ్రీ, గోరటి వెంకన్న, జైధీర్ తిరుమలరావు లాంటి ప్రముఖులకు పద్మ పురస్కారాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. వివిధ రంగాల వారు గణనీయమైన కృషి చేసినప్పటికీ గుర్తించలేదని, 4 కోట్లకు పైగా జనాభా ఉన్న తెలంగాణకు ప్రకటించిన 139 అవార్డ్స్ లో కనీసం 5 అవార్డులు కూడా ఇవ్వలేదంటూ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. మొత్తంగా పద్మ అవార్డుల గ్రహీతలను దేశవ్యాప్తంగా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పలు చోట్ల కేంద్రం తీరుపైన విమర్శలొస్తున్నాయి.